సరగాపురే మరీ పొజిషన్ చాలా చక్కగా వస్తుంది సార్. చాలా సంతోషం. వారిని సన్మానించుకొని మరి ఫస్ట్ టైం జైత్యాల నియోజకవర్గ చేసిన సేవలను గుర్తించి ప్రజలందరూ కూడా మరి మంచి ఆశీస్సులు అందజేసి మరొకసారి నాడు జిల్లా ప్రజా పరిషత్ కూడా బలోపేతం కావడానికి వారి సహకారం ఉంది. కాబట్టి ఆరోగ్య శాఖకు సంబంధించి ముఖ్యంగా వారు ఎమ్మెల్యేగా ఉండడం వల్లనే ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ రావడం, టీ హబ్ కానీ చాలా విశేషమైన సేవలు వారు శాసనసభ్యులుగా ఉండి చేయడం జరిగింది. కాబట్టి వారిని నిజంగా కూడా మనస్ఫూర్తిగా జైత్యాల నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ కాబట్టి జిల్లా ప్రజలందరి పక్షాన మా అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారిని ఈ యొక్క శాఖలకు సంబంధించిన స్థాయి సంఘానికి సంబంధించినటువంటి విషయాల గురించి ప్రభుత్వానికి ప్రజలకు మరి ఇంకా మంచి సేవలు అందించడానికి వారు ముందుంటారు. మరి వారిని దీని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి సభాధ్యక్షత వహించిన గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారికి, సిఇఓ గారికి, మా సభ్యులు కత్లాపూర్ జెడ్పీటీసీ భువన గారికి, వివిధ హోదాలో ఉన్న అధికారులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. గత 9.5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు విద్యా వైద్య విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి గత 65 సంవత్సరాలలో ఎన్ని గురుకుల పాఠశాలలు ప్రారంభించారో అంతకు రెట్టింపు 3 అంతలు కూడా ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా మైనారిటీ, ఎస్సీ విషయాలలో చాలా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్ కళాశాలలు స్థాపించారు. అదేవిధంగా మైనారిటీ కూడా. మరి ఈనాటి సమీక్షలో మైనారిటీ స్కూల్స్, కాలేజీలో ఈ జగిత్యాల జిల్లా అంటే 5 మున్సిపాలిటీలు 18 మండలాలు కలిపి ఉన్న కాలేజ్ స్కూళ్ళలో 900 सीట్లు वैकेंसी ఉన్నాయని చెప్పడం జరిగింది. मैं मीडिया के जरिए गुजारिश करता हूँ, अभी भी बच्चों के तालीम के लिए थोड़ा आप लोग भी, आवाम भी बच्चों के लिए आप भी इंटरेस्ट लेना. सरकार पढ़ाने के लिए तैयार है, वहाँ सहूलता है और पढ़ाने के लिए टीचर्स है, मगर बच्चे नहीं जा रहे. इस पे जगित्याल जिले के जितने भी माइनॉरिटी लोग हैं, स्पेशली एजुकेटेड, इसके बारे में सोच के बच्चों को भेजाना. మరి అదే విధంగా బీసీ మరియు ఎస్సీ వెల్ఫేర్ వాటిల్లో దాదాపు మంచిగానే ఉన్నది. కొన్ని సమస్యలు నేను చెప్పాను, అవి తప్పకుండా తీరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. వైద్య శాఖ విషయానికి వస్తే వైద్యం అనేది సామాన్య ప్రజలకు ఎప్పుడైనా భారం అయ్యేది. మరీ ముఖ్యంగా వైద్యం. అలాంటి ఇవాళ జగిత్యాలలో ఇప్పుడే జడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు జగిత్యాల నియోజకవర్గంలో మనకు మెడికల్ కాలేజ్ రావడం, దానికి పైన మన మంత్రివర్యులు హరీష్ రావు గారు కావచ్చు, మన డిఎంఈ రమేష్ రెడ్డి గారు కావచ్చు, అందరం కూడా సమిష్టిగా కృషి చేయడంతో వాళ్ళ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఎక్కడ ముందు వచ్చిందంటే వాళ్ళ జగిత్యాలని చెప్పక తప్పదు. దానివలన ఫస్ట్ తెలంగాణకు అదనంగా 150 సీట్స్ వచ్చినాయి. బీద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్లో సీట్లు రావడం, భారతదేశంలో ఏదైతే ఓపెన్ 15% ఉంటుందో నీటిలో వేరే రాష్ట్రాల వాళ్ళకు కూడా ఇక్కడ సీట్లు వచ్చాయి. అట్లా మనం ఒక ఆదర్శంగా మరి ఏ రకంగా అయితే గత ప్రభుత్వంలో జరిగిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20-25 రోజుల్లో 8 మెడికల్ కాలేజీలు మళ్ళీ ఇన్స్పెక్షన్ పోతే ఆ 8 కూడా వాటిని సరిగా వాటి గురించి ఆలోచించక ఇప్పుడు మెదక్ లాంటి 8 మెడికల్ కాలేజీలు కొత్తగా ఏర్పడితే వాటికి పర్మిషన్ ఇప్పటికి రాలేదు. అంటే ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరంలో వాళ్ళకి అడ్మిషన్ రాని పరిస్థితి. అంటే దాదాపు 1000 సీట్లు కోల్పోతున్నాం. 1000 సీట్లలో తెలంగాణ వాళ్ళకు ఆల్మోస్ట్ 850 సీట్ల వరకు మనం కోల్పోబోతున్నాం. దాంట్లో మంచి మెరిట్ స్టూడెంట్స్ ఈబీసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, చదువుకున్న ఓసీలు చాలామంది కూడా ఇవాళ సీట్లు కోల్పోయే పరిస్థితి. మరి అదే గతంలో
భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మెడికల్ కాలేజ్ దాంతోపాటుగా పల్లె దవాఖానాల కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇప్పటికే కొన్ని ప్రారంభం చేసినాం, నడుస్తూ ఉన్నాయి. జగిత్యాల నియోజకవర్గం కూడా ఇంకా కొన్ని అనుకున్నంత స్టాఫ్ లేక నడుస్తలేవు. దయచేసి నేను డిఎంఎడ్హెచ్ గారిని కోరుతా ఉన్నా, స్టాఫ్ అడ్జస్ట్మెంట్ చేసినా కానీ మీరు నడిచే విధంగా చూడాల్సింది కోరుతా ఉన్నా. రాయకల్ ప్రధాన ఆసుపత్రి ముఖ్యంగా ఇప్పుడు డీబీవీపీ కింద వచ్చింది, 6 డాక్టర్లు వచ్చారు. చాలాసార్లు విమర్శలు వస్తూ ఉంటాయి కానీ ఒక డాక్టర్గా ముఖ్యంగా రాజకీయాలకు రాకముందు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేస్తున్న సందర్భాల్లో రాయకల్ ఆసుపత్రికి నేను వెళ్ళడం జరిగింది. ఒక్క డాక్టర్ కూడా ఉండేవారు కాదు, ఒక కాంట్రాక్ట్ డాక్టర్ ఉండేవాడు, ఒకరే ఒకరు. వీల్ చైర్ కూడా లేకపోతే మేము మా స్వచ్ఛంద సంస్థ నుంచి ఇచ్చాం. దమ్ము దగ్గు వస్తే ఆస్తమా ఉంటే నెబులైజర్ కావాలంటే రోటరీ మా ఇంటర్నేషనల్ నుండి జర్మనీ నుండి వస్తే నన్ను ఒక డొనేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక వీల్ చైర్ కూడా లేని పరిస్థితి, ఒక డాక్టర్ కూడా పూర్తిగా లేని పరిస్థితి. ఇక్కడ 6 డాక్టర్లు వచ్చి అక్కడ ప్రసూతులు జరగడం, 24 గంటలు ఏదో ఒక డాక్టర్ తప్పకుండా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. గతంలో కంటే వైద్యం ఎంత మెరుగైందనే విషయాన్ని ఆలోచించాలి. గిరిజన ప్రాంతమైన కొట్టలింగాపూర్లో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇవాళ నడుస్తూ ఉన్నది. సారంగాపూర్ మాత్రమే కొంత నాకు సంతృప్తిగా లేదు. 24 గంటల ఆసుపత్రి కానీ 4 గంటలు కూడా నడుస్తలేదు. దయచేసి దానిపైన దృష్టి పెట్టాలి. ఇక మా శ్రీధర్ గారు గట్టిగుండే వర్గాలు మళ్ళీ నా దగ్గరికి వస్తారు. కొంచెం లౌక్యంగా ఉండి నడిపేలాగా చూడాల్సిందిగా శ్రీధర్ మిమ్మల్ని కోరుతున్నా, ఆ డిఎంఎడ్హెచ్ గారిని. ఎందుకంటే వెరీ టఫ్ ఆఫీసర్, మంచి ఆఫీసర్, కానీ అనేసరికి కొంచెం ఇదిగా అవుతున్నారు. మాకు ప్రజాప్రతినిధులకు ఇబ్బంది కాకుండా అట్లనే సామాన్య ప్రజలకు కూడా సేవలు అందే విధంగా మీరు ఫ్రీక్వెంట్గా అక్కడికి వెళ్ళి డాక్టర్ ఉండే విధంగా, పారామెడికల్ స్టాఫ్ ఉండే విధంగా చూడాల్సింది కోరుతున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. నా మిత్రుడు ఒక డాక్టర్ చెప్పాడు, తెలంగాణ రాష్ట్రం రాకముందు నా జీతం 50,000 లోపల, ఈనాడు 2 లక్షల రూపాయలు వస్తున్నాయి. 10 సంవత్సరాల లోపల 4 అంతలు పెరిగినాయి చెప్పాడు. సో నేను సారంగాపూర్ వెళ్ళినప్పుడు కూడా పారామెడికల్ స్టాఫ్ శాలరీస్ చూస్తే ఒక్కొక్కరికి 1,30,000, 1,40,000, అంటే మందులు ఇచ్చే వాళ్ళకు, రక్త పరీక్ష చేసే వాళ్ళకు, కంప్యూటర్ నుండి చిట్టి రాసే వాళ్ళకు, రెగ్యులరైజర్లకు 1,00,000 పైన జీతాలు వచ్చే వాళ్ళకు 3 కనబడరు అక్కడ. అంటే ఆలోచన చేయాలి. ఇవాళ మీ మీడియా ద్వారా ప్రజలను, ప్రభుత్వ అధికారులను కోరుతాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను గుండెలో పెట్టుకొని గౌరవించుకుంటూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత మంచి జీతాలు ఇస్తున్న సందర్భంలో ముఖ్యంగా మా వైద్య సిబ్బంది కావచ్చు, మా టీచర్స్ని కావచ్చు కోరుతా ఉన్నా. ప్రభుత్వ పాఠశాలకు కానీ ప్రభుత్వ వైద్యశాలకు కానీ వచ్చేది బీద బడుగు బలిగిన వర్గాలు. మరి అలాంటి బీద బడుగు బలిగిన వర్గాలకు ఖచ్చితంగా సేవలు అందించాల్సిన బాధ్యత అది మన మీద ఉంటుంది. దాన్ని నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ అనుకోవద్దు, సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా ఫీల్ కావాలి. ప్రతిదాన్ని కూడా మనం ఏదో ఉద్యోగం జీతం అనే కాకుండా మన సామాజిక బాధ్యత కూడా మా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి బీద విద్యార్థులకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళకు మంచి విద్యనివ్వాలి. బీద పేషెంట్లు వచ్చినప్పుడు మా డాక్టర్లు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కింది స్థాయి వరకు, స్కూల్స్ వరకు అయితే ఒక టీచర్స్దే ఉంటుంది, కానీ హాస్పిటల్ అనేసరికి ఇట్స్ ఎ టీమ్ వర్క్. పేషెంట్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాల్సిన వార్డు బాయ్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది పేషెంట్ జాగ్రత్త చూసుకోవడం. తర్వాత స్వీపర్ హాస్పిటల్ శుభ్రంగా ఉంచినప్పుడే ఆ పేషెంట్ మళ్ళీ లేనంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఆ తర్వాత ఒక హ్యూమన్ టచ్ అనేది ఉండాలి, ఉన్నప్పుడే అప్పుడు ఆ పేషెంట్కి సగం న్యాయం అవుతుంది. కాబట్టి నేను ఈరోజు ఈ సమావేశంలో జిల్లా అధికారులందరికీ కూడా దయచేసి కోరేది, మీరు కూడా చెప్పండి. నేను కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ సిబ్బంది ముఖ్యంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా వివిధ హాస్టల్స్లో మన వార్డెన్స్ ఉంటారు, అక్కడ కూడా అదేవిధంగా తల్లిదండ్రులు వదిలేసి పిల్లలు వచ్చి మన దగ్గర ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా మన కన్నపిల్లలు చూసుకోవాలి. ఏది ఉన్నా కానీ వాళ్ళ ఆసుపత్రులు ఉన్నాయి, తొందరగానే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, బీమార్ అయితే తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా చూడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈనాడు తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆనాటి ఉద్యమ నాయకుడి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు దాదాపుగా పూర్తయి కొత్త ప్రభుత్వం వచ్చింది. చూద్దాం కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది.
రాగానే అప్పులని మాట్లాడింది, కానీ ఇప్పుడే నాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 994 కోట్ల అప్పు చేసిన ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏమనాలో ఈ రాజకీయం కాదు, కానీ ఈ విషయాన్ని మా ప్రజాప్రతినిధులు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఈ కొన్ని రోజులనే అదనంగా 994 కోట్ల అప్పు మాత్రం చేసింది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు, ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మేము గౌరవిస్తాం, ప్రజలకు గతం కంటే మెరుగైన సేవలు అందించాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా కోరుతూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇదే విధంగా మేము ఇంకా అభివృద్ధిలో తీసుకెళ్ళాలి.